అన్నా అన్నా ఒక్కసారి అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్, ఒక్కసారి మా కోసం పన్నీర్ బటర్ మసాలా మీ స్టైల్లో చేయండి అన్నా. అన్నారు కదా, ఏంటి అనలేదా? ఈ రేంజ్ లో అడగకపోయినా అడిగిందే 100 సార్లు అడిగిన కొందరు నాకు పిచ్చెక్కించే స్పైసీ బ్రోస్ అండ్ స్వీట్ సిస్లు కూడా అడిగారు. వాళ్ళందరి కోసం అండ్ ఫ్యూచర్ లో నా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చూడాలనుకునే వాళ్ళ కోసం ఈ యమ్మీలిషియస్ స్పైసీ స్పెషల్ డిష్ అండ్ మరెందరో పిచ్చెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్ కోసం ఈ పిచ్చెకిస్తా బాబీ సూపర్ రెసిపీస్ మీకోసం చూపిస్తాడు. యాపీగా ఎంజాయ్ చేసేయండి. మరి ఫస్ట్ టైం పిచ్చెకిస్తా బాబీ ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఊర మాసు వంటలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మర్చిపోదు. వెల్కమ్ టు పిచ్చెకిస్తా బాబీ ఫుడ్. Check the mic and make sure it sound right, boys. పన్నీర్ మనకు 300 గ్రామ్స్ కావాలి ఒక నలుగురు పుష్కలంగా తినడానికి. నేను మిల్కీ మిస్ట్ పన్నీర్ కొన్నాను, అది యాక్చువల్ చాలా బాగుంటుంది. ఇది టోటల్ 400 గ్రామ్స్ ఉంది, కానీ పన్నీర్ మామూలుగా కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే నలుగురికి 300 గ్రాముల పన్నీర్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇవి కాస్త మధ్యలో తిప్పుకోవాలి, ఎందుకంటే ఓన్లీ ఒక వైపు మాత్రమే ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని, చూసారా ఎలా కనిపిస్తున్నాయో? నాకైతే గోల్డ్ బిస్కెట్స్ లాగానే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లో 5 లవంగాలు, 4 యాలుకలు, 1 ఇంచు చెక్క వేసి 10 సెకండ్లు ఫ్రై చేశాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి, ఒక 2-3 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరేసి అడ్డంగా నరికేసి, 2గా అల్లం ఒక 4 ఇంచులు మనం చిన్నప్పుడు ఆడుకునే గోలీ సైజులో కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేయాలి. కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఒక 4 ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసి విత్ ఇన్ ఏ మినిట్ లో ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అంటే 200 గ్రామ్స్ ఉంటాయి, ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి వీటిని కూడా. ఇప్పుడు మిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి కలిపేసి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి ఒక 20 దాకా జీడిపప్పు వేస్తున్నాను. కాస్త ఇలా కలిపేసి ఒక 4 మీడియం సైజు టమాటాలు కాస్త చిన్నగా కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేశాక, టమాటా లైట్ గా ఫ్రై అయిన తర్వాత, టమాటా కాదు యాక్చువల్గా అది టొమాటోస్ ఒక సగం గ్లాస్ వాటర్ పోసి కలిపేసి, ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి అలా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కాసేపు చల్లార్చాలి, ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు వేడిగా ఉంటే మిక్సీ పాడవుతుంది కనుక. చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసి బాబీ మంత్రం వేయాలి. ఏంటిది? ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. నిజంగానే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ లాగా అయింది కదా. సో ఇప్పుడు ఒక కడాయిలో ఒక 100 గ్రాములు బటర్ బ్లాక్ ని వేస్తున్నాను. అది కాస్త కరుగుతుండగానే 2 బిర్యానీ ఆకులు వేసి 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కాస్త ఇలా ఫ్రై చేశాక 1 టీ స్పూన్ పసుపు వేసి ఒక 5 సెకండ్లు ఫ్రై చేసి, ఇందాక తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్, అదే మన ఆనియన్ పేస్ట్ ని దీంట్లో వేసేసుకొని, మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే నిజంగా వెళ్ళి మ్యాంగో ఐస్ క్రీమ్ తెచ్చారు బాబోయ్. కాస్త ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఒక 2 మినిట్స్ ఆగి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాలు వదిలేండి అలాగా. తర్వాత మూత తీసి చూస్తే ప్రాపర్ గా ఉడికిపోయి లైట్ గా ఆయిల్ బయటకు వస్తుంది.
ఇప్పుడు సాల్ట్ వేసుకొని 2 టీ స్పూన్లు కారం పొడి వేసుకొని మళ్ళీ కాస్త అలా కలిపేసి ఒక టేబుల్ స్పూన్ బర్రె నెయ్యి వేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయాలి. కాస్త ఫ్రై అయ్యాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి, అంటే ఒక 100 ml వాటర్ పోసేసుకొని కాస్త ప్రాపర్గా మసాలా అండ్ వాటర్ని అన్యోన్య దాంపత్యం లాగా కలిపేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టి తీసేస్తే ఇలా సూపర్ టెక్స్చర్ అవుతుంది. కాస్త ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు గోల్డ్ బిస్కెట్స్ వేసేయాలి. వేసి కాస్త కలిపేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాస్త ఉడికించాక ఇప్పుడు కాస్త కసూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్లు వేయాలి. ఇలా చేతిలో క్రష్ చేసేసి ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇంకేముంది, సర్వ్ చేసుకోవడమే. పిచ్చెకిస్తా బాబీ స్టైల్లో ఒకసారి ఇలా చేసి చూడండి. మీరు వెకేషన్ కి అని ఎక్కడైనా వెళ్తూ మధ్యలో ఏదైనా దాబా కనిపిస్తే అక్కడ ఆగేసి వేడిగా పన్నీర్ బటర్ మసాలాని ఆర్డర్ చేసి దాంతో పాటుగా ఏ బటర్ నానో, తందూరి రోటీనో లేదంటే ఇలా పరాటానో మన ముందుకు వచ్చి ఘమా అని కొడుతుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది, ట్రస్ట్ మీ. కావాలంటే ఈ రెసిపీ చేసుకున్నాక వడ్డించుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి దాని అరోమాని ఫీల్ అవ్వండి. ఇక ప్రపంచాన్ని మర్చిపోతారు. ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయతో తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది. పన్నీర్ బటర్ మసాలా పిచ్చెకిందా మరి నచ్చితే జస్ట్ ఒక లైక్ వేసుకొని పిచ్చెకిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంగుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం, మన్మదించింది మంత్రం అన్నట్టు నా రెసిపీస్తో మీ ముక్కులని గుమాయించేస్తాను మరి. ఇలా ఈ పన్నీర్ రెసిపీ తిరుగుతూ ఉంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? 1990s కుర్రాళ్ళు కనెక్ట్ అవుతారు. మన టీవీలో ఒకే ఒక ఛానల్ టే 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 బాబోయ్, గూస్ బంప్స్ కదా. సండే రోజు మాత్రమే సినిమా వచ్చేది. వీధిలో ఒకే ఒక ఇంట్లో టీవీ ఉండేది. సండే కోసం పిచ్చ వెయిటింగ్. మాల్గుడి డేస్, చిత్రలహరి, ఆహా ఆ రోజులు వేర్లేపా. నిజమే కదా. ఉంటాను మరి, బాయ్.